హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బొంబాయి కరాచీ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మనకి ఎప్పుడైనా సరే స్వీట్ తినాలనిపించేటప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా త్వరగా అయిపోతుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చిన్నపిల్లలు కూడా చేసేస్తారండి, అంత ఈజీ రెసిపీ ఇది. చాలా బాగుంటుంది. నేను ఈరోజు రాఖీ అని చెప్పి ఈ స్వీట్ ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మాత్రం. చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది. అలా సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి నోట్లోకి, అంత సాఫ్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ వేయాలి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా విస్కర్తో కలుపుకుంటే ఉండలేమీ లేకుండా బాగా కలుస్తుందండి. 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకున్నాక ఇంకొక కప్పు కూడా వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల పంచదార వేసుకోవాలి. 2 కప్పుల పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. 2 కప్పుల పంచదారకి 1/2 కప్పు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మరిగించుకోవాలి. షుగరు పాకమేమీ రావాల్సిన పని లేదండి, జస్ట్ కరిగితే సరిపోతుంది. నేను తీసుకున్న పంచదార కొంచెం పెద్ద పోసండి, కొంచెం కరగడానికి లేట్ అవుతుంది. చిన్న పోస అయితే చాలా త్వరగా కరిగిపోతుంది. చూడండి పంచదార కరిగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఒకసారి బాగా విస్కర్తో కలుపుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే కార్న్ఫ్లోర్ అనేది అడుగున ఉండిపోతుంది, వాటర్ అనేవి పైకి తేలిపోతాయి. ఈ విధంగా బాగా కలుపుకొని వేసుకుంటే మొత్తం బాగా కలుస్తుంది. కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకున్న తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటికి పోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా గరిటెతో కన్నా ఒక పెద్ద విస్కర్ తీసుకొని దాంతో మిక్స్ చేసుకుంటే బాగా కలుస్తుందండి. చూడండి ఇలాంటిది తీసుకొని బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. చాలా తక్కువ టైంలోనే మనకి చేతులు నొప్పి రాకుండా ఈజీగా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేయండి, చాలా బాగా కలుస్తుంది. లేదు మీరు స్పూన్తోనైనా గరిటెతో అయినా మిక్స్ చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు. చూడండి చాలా త్వరగా బాగా కలిసిపోయింది, ఉండలేమీ లేకుండా. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇక నుంచి స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా చూసుకోవాలండి ఎలా కలుపుకున్నా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేయాలి. అలాగే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. ఈ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అనే కాదు, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ అయినా, ఎల్లో కలర్ అయినా, రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు నెయ్యి తీసుకొని మధ్యలో కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి.
ఈ హల్వా అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలండి. హల్వా రెడీ అవ్వటానికి 45 నుంచి 50 నిమిషాల వరకు పడుతుందండి. కొంచెం ఓపికగా బాగా కలుపుకుంటూ రెడీ చేసుకుంటే మనం మంచి టేస్టీ హల్వా అనేది తినొచ్చు. కరెక్ట్గా వస్తుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది పలచబడకుండా కరెక్ట్గా వస్తుంది హల్వా కన్సిస్టెన్సీ అనేది. చూడండి, ఈ విధంగా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడింది హల్వా అనేది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు ముక్కల్ని కానీ బాదం పప్పు ముక్కల్ని కానీ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే బాదం పప్పు ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకున్నాను. జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుందండి. చూడండి, హల్వా అనేది ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, హల్వా అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. అంతవరకు బాగా ఉడికించుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇలాంటి ఒక ట్రే తీసుకొని గ్లాసుది కానీ లేదంటే ఇలాంటి స్టీల్ది కానీ తీసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ట్రే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హల్వా మొత్తం దీంట్లో వేసుకోవాలి. ఈ విధంగా హల్వా మొత్తం వేసుకున్న తర్వాత ట్రే మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఒక గంటన్నర 2 గంటలు టైం పడుతుందండి ఇది కొంచెం సెట్ అవ్వడానికి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని జీడిపప్పు ముక్కల్ని కానీ బాదం పప్పు ముక్కల్ని కానీ వేసుకొని మళ్ళీ అద్దుకోవాలి. చూడండి, ఈ విధంగా అద్దుకుంటే హల్వాకి బాగా కనిపిస్తాయి పైన. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని 2 గంటల పాటు పక్కన పెట్టేయాలి. 2 గంటల తర్వాత చూడండి, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని పైన పెట్టి రివర్స్ చేసుకోవాలి. ఈజీగా ఊడొచ్చేస్తుందండి, ఎందుకంటే మనం నెయ్యి యాడ్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని మనకి నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా నేను చెప్పినట్టు కొలతలు అనేవి పాటిస్తే మీకు హల్వా అనేది కరెక్ట్గా వస్తుందండి. కొంచెం ఓపికగా కలుపుతూ రెడీ చేసుకోవాలి. 40 నుంచి 45 నిమిషాల పాటు పడుతుంది హల్వా రెడీ అవ్వడానికి. చూడండి, చాలా బాగా కుదిరింది హల్వా. ఇంతేనండి, ఈ సంవత్సరం రాఖీకి నేను ఈ హల్వా రెసిపీ రెడీ చేశాను. మీరు ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.
ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే అందరికీ రాఖీ శుభాకాంక్షలు.